హలో గైస్, వచ్చేసా, కంగారు పడకండి. వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్, స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. కావాల్సిన ఏంటో చూసుకుందాం రండి. మనకు కావాల్సిన ఐటమ్ వచ్చేసి చికెన్, జస్ట్ 100 grams చికెన్ అండ్ గ్రీన్ పీస్, క్యాప్సికమ్, ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్. ఇది నేను రైస్ ఉడకబెట్టుకుంటున్నాను. రైస్ ఎలా ఉడకబెట్టుకోవాలో అందరికీ తెలుసు, బట్ ఫ్రైడ్ రైస్కి వచ్చేసి కొంచెం పొడి పొడిగా ఉడకబెట్టుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవుతుంది. మనకి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ ఉంది కాబట్టి మనం చికెన్ వేసేసుకున్నాం. మనం తీసి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాం. ఇది ఆల్రెడీ చెప్పాను కదండి, నేను నాకు చిన్న చిన్న పీసెస్ కొట్టి చేసుకుంటాం మేము బోన్లెస్. అదే అండి, ఇది బోన్లెస్ చిన్న చిన్న పీసెస్ కాబట్టి ఇది జస్ట్ ఫ్రై చేసేసుకున్నాం ఆయిల్లో. ఫ్రై చిన్న చిన్న పీసెస్ కాబట్టి మనకు త్వరగా ఫ్రై అయిపోతుంది, మనకు ఎక్కువ టైం పట్టదు. ఇది ఆల్రెడీ మనం గార్నిష్ చేసి పెట్టుకున్న చికెన్ చూడండి, ఆల్రెడీ మనకు ఫ్రై అయిపోతుంది. అలా ఉంచుకోండి కాసేపు. చూడండి మనకు ఎలా చేంజ్ అవుతుందో కలర్, గోల్డిష్ వస్తుంది. ఇలా కొంచెం లైట్గా ఇంకా కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలో చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు మనకు గోల్డిష్ కలర్ వచ్చేసింది. మనం వెజ్జెస్ తరిగి పెట్టుకున్నాం కదా, వెజ్జెస్ వేసేసుకుందాం. బఠానీతో కొంచెం జాగ్రత్త అండి, ఇది పేలుతుంది. పచ్చి బఠానీ కాబట్టి ఆయిల్లో పేలుతుంది. ఇక్కడ ఆయిల్లో బఠానీ పేలుతుంది అనమాట. కొంచెం బఠానీ వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి, కళ్ళు జాగ్రత్త. మీకు ఆయిల్ చెడితే మాత్రం మట్టి పోవన్నమాట. అలాగే బఠానీ కొంచెం ఫ్రై అవుతుండగా లైట్గా కరివేపాకు వేసేసుకుందాం. నేను ఎగ్ వేసుకోవట్లేదండి, ఎందుకంటే నేను ఫ్రైడ్ రైస్ నాకు ఎగ్ ఇష్టం ఉండదు. యాక్చువల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ అచ్చంగా చికెన్తో తినండి, అందుకే ఎగ్ వేసుకోవట్లేదు. ఇప్పుడు మనకి ఎగ్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాబట్టి మనం రైస్ వేసుకుందాం. ఇదిగోండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. ఇలా పొడి పొడిగా చేసుకోండి రైస్ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు. రైస్ వేసేసుకున్నాం. గ్యాస్ కొంచెం హైలోనే పెట్టుకోండి. ఇది కలిపేసుకోండి రైస్. రైస్ ఫ్రై అవ్వండి, బాగా ఫ్రైని ఇవ్వనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అది రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగుంటుంది. రైస్ని అలా వదిలేసి మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్, దాని తర్వాత కొంచెం మసాలా. ఇది మా అమ్మ చేసిన గరం మసాలా అండి, లైట్గా గరం మసాలా. ఇది మొత్తం దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ ఫ్రై చేసి చేసిన మసాలా అండి. ఇది కూడా గరం మసాలా అండి, అనదర్ టైప్ ఆఫ్ గరం మసాలా. ఇది కూడా లైట్గా వేసుకోండి. నేను చూడండి ఇక్కడ ఎక్కడ కారం వాడట్లేదు, మిర్చి వాడట్లేదు, ఏది వాడట్లేదు స్పైసీగా.
ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు సాసెస్ ఇప్పుడే వేసుకోకండి. ఫస్ట్ ఈ మసాలాలన్నీ మనకు ఫ్రై అయ్యి బాగా పట్టుకోవాలన్నమాట రైస్కి. అదో టేస్ట్ వస్తుంది అనమాట. మీరు కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే మసాలాలు వేసేసి వెంటనే సాస్ సోయా సాస్ అవన్నీ వేసేస్తారు. అలా చేయకండి. మసాలా అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం రైస్ ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం సాసెస్ వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. సాసెస్ వేసుకున్న తర్వాత కూడా ఇంకొంచెం ఫ్రై చేసుకొని లాస్ట్కి సర్వ్ చేసుకోవాలి. మీరు మసాలా మిక్స్ అయింది, ఇట్లా వదిలేస్తుంది అనమాట ఒక 2 minutes. ఇది నాన్ స్టిక్ కాబట్టి మాడదు అనమాట. ఫ్రై అంతా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. మీకు రైస్ ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట. ఫ్రైడ్ రైస్ ఫ్రై అవ్వాలి, ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిందండి. నేను ఇప్పుడు సాసెస్ వేసుకుంటాను. సాసెస్ కూడా ఎక్కువ వేసుకోకండి. రైస్కి మొత్తం నేను జస్ట్ 1 కప్పు సోయా సాస్ వేసాను, బ్లాక్ సోయా సాస్. జస్ట్ 1 కప్ ఆఫ్ వెనిగర్, కప్పు కూడా కాదు, 1 క్యాప్ ఆఫ్ వెనిగర్. కొంచెం చిల్లీ సాస్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ వస్తుంది. 2 to 3 కప్స్ వేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కడ స్పైసెస్ వాడలేదు కాబట్టి, స్పైసీగా మనం కారం వేయలేదు, ఏమీ వేయలేదు, మిర్చీస్ వేయలేదు, ఏమీ వేయలేదు కాబట్టి ఇది కొంచెం టేస్ట్ ఇస్తుంది అనమాట ఫ్రైడ్ రైస్కి. మళ్ళీ కలుపుకోండి ఇవన్నీ. ఇంకా క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోండి. ఫ్రైడ్ రైస్లో వెళ్ళి క్యాబేజ్ అసలు వేసుకోకండి. బయట ఎక్కడైనా షాప్లో తినేటప్పుడు కూడా ఎవరైనా క్యాబేజ్ వేస్తే వద్దని చెప్పండి. ఫ్రైడ్ రైస్లోకి క్యాబేజ్ చక్కగా ఉంటుంది. క్యాప్సికమ్ ఓకే, క్యాప్సికమ్ నో ప్రాబ్లం. క్యాప్సికమ్, జింజర్ పేస్ట్ ఇలా కలుపుకోండి. కాసేపు కలుపుకున్న తర్వాత మీకు ఒక 2 minutes అలా కలుపుకున్న తర్వాత మీకు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. మీకు రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను టేస్ట్ చూసి. ఇప్పుడు మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి, మంచి కలర్ఫుల్గా పొగలు వస్తుంది బాగా. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇది స్ట్రీట్ స్టైల్, కానీ స్ట్రీట్ స్టైల్లో మీకు కారం ఇవన్నీ ఎక్కువ వేస్తారు. నేను ఎక్కువ కారం తినను కాబట్టి నేను వితౌట్ మిర్చి పౌడర్ చేసుకున్నాను ఫ్రైడ్ రైస్. టేస్ట్ చూద్దాం. పొగలు వస్తుంది. చిల్లీ సాస్ అంటే ఇష్టం, బట్ అంత స్పైసీ ఉండదు చిల్లీ సాస్. అందరూ చిల్లీ సాస్ స్పైసీ ఉంటుంది అంటారు, కానీ స్పైసీ ఉండదు. టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. ఈరోజు మా ఫ్రెండ్ కూడా వస్తా అన్నాడు, బట్ పడుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. అంతా 5:44 కూడా కాదు, 5:44. అతను పడుకునేట్టు ఉన్నాడు. నెక్స్ట్ వీడియోలలో కూడా చూపిస్తాను. మా ఫ్రెండ్స్ కూడా వస్తా అన్నారు, మా ఆఫీస్ మేట్స్, కొలీగ్స్. నెక్స్ట్ వీడియోలలో వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. మరి మీ ఫ్రైడ్ రైస్ కూడా ఒకసారి తయారు చేసుకొని చూడండి, టేస్ట్ చేయండి. మీరు తయారు చేసుకున్న తర్వాత నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి టేస్ట్ ఎలా ఉందో. నేను చెప్పిన ఫ్రైడ్ రైస్ చేసుకొని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు జయాస్ వంటలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.